వాటర్ యాపిల్ చెట్టు పెద్ద మహావృక్షంలాగా పెరిగిపోతుంది. నాకు పెరట్లో ఇబ్బంది అవుతుందని చెప్పి ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తుంటాను. ఈ ట్రిమ్ చేయటం వల్ల చెట్టు మితంగా ఉండి, ఆ ముదురు కొమ్మల మీద విపరీతంగా కాపొస్తుంది. సన్న సన్నగా బారుగా పెరిగిన కొమ్మల మీద కాపు రాదు. ముదిరిన కొమ్మల మీదే పూతగెలలొచ్చి విపరీతంగా కాస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు నేను ట్రిమ్ చేయించేస్తుంటాను. దీనివల్ల చెట్టు బలంగాను పెద్దగా కాయలు ఎక్కువ గుత్తులతో కాసే విధంగా తయారవుతుంది. మనకి పెరట్లో కూడా ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఉంటుంది. దాని గురించని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేపిస్తుంటాను. ఇది నవంబర్ ఆఖరిలో ట్రిమ్ చేసాము. దాని తర్వాత జనవరి ఆఖరికి వచ్చేసరికల్లా విపరీతమైన పూత పింద పెట్టడం మొదలుపెట్టింది. ఈ చెట్టు నిండా ఇలా పూత అనమాట. ఇంకా ఈ పూత పింద కాయగా తయారైపోయింది. ప్రతి పువ్వు కాయ అయిపోతుంది. ఇంక వీటిని ఉడతలు పక్షులు అన్నీ తినేస్తున్నాయని కొన్నిటికి వీలైనంత వరకు ఇట్లా కవర్ చేశాను. అసలు కాయలు కూడా విపరీతంగా పెరిగినాయి, చాలా బాగా కాసినాయి. వీటిని మార్చి ఫస్ట్ వీక్లో ఒకసారి కోసాను. మార్చ్ ఫస్ట్ వీక్లో అసలు ఎన్ని కాయలు కాసామంటే దాదాపు ఒక 4 కిలోల పైన కోసాము. తర్వాత ఒక 2 డేస్లోనే మళ్ళీ అన్ని కాయలు కోసాము. అంటే మార్చి మధ్యలోకి వచ్చేసరికల్లా 2 సార్లు నేను హార్వెస్ట్ చేయటం అయింది. చాలా చాలా కాయలు కాసినాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని ఎవరైనా తినొచ్చు, ఒక షుగర్ వాళ్ళు అనే కాదు, ఎవరు తిన్నా కూడా మంచిది. కాబట్టి ఇట్లా ఒక చెట్టు పెంచుకొని మనం కొనే పని లేకుండా కాయలు తినడం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే అవుతుంది. అందుకని ఇట్లాంటి చెట్లన్నీ కూడా మా పెరట్లో అక్కడక్కడ పెడుతుంటాను. ఇవి వాటర్ కంటెంట్తో పాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ఇవి మనం తినటం షుగర్ ఉన్న వాళ్ళే కాకుండా ఎవరైనా తినొచ్చు. అందరికీ ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి. పేగులు గోడలను క్లీన్ చేసి మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి తొందరగా పేగు గోడలకు అబ్జర్బ్ అయ్యేదానికి ఇవి బాగా సహకరిస్తాయి. కాబట్టి ఈ ఎవరమైనా కూడా తినటానికి ఆరోగ్యకరమైనవి. ఈ మొక్కను పెంచుకోవటం కూడా చాలా సులభం. ఇది సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది కనుక మనకి 2 సార్లలో కూడా మళ్ళీ మొదలు పెడితే ఒక 2 నెలల పాటు కాపునిస్తానే ఉంటుంది. కుండీలో పెట్టుకున్నా పెంచుకోవచ్చు, చాలా ఈజీగా పెంచుకోవచ్చు.